ప్రతిధ్వని ప్రేక్షకులకి నమస్కారం. నిన్న తెలుగు చలనచిత్ర ప్రముఖ కథానాయకుడు శ్రీ బాలకృష్ణ గారి నివాసంలో జరిగినటువంటి సంఘటన కేవలం సినీ పరిశ్రమనే కాకుండా మొత్తం రాష్ట్రాన్నే నిర్ఘాంతపరిచింది. సినిమా హీరోలు తమ హీరోయిజాన్ని కేవలం వెండితెరకే పరిమితం చేయకుండా నిజ జీవితంలో కూడా తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ మధ్య రాను రాను ఎక్కువ అవుతున్నాయి. మొన్న బాలీవుడ్లో సంజయ్ దత్ ఉదంతం, సల్మాన్ ఖాన్ సంఘటన, అవే కాకుండా తెలుగు చలనచిత్ర రంగంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా తరచుగా ఈ మధ్య జరుగుతూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ రకమైనటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఇవి దేన్ని సూచిస్తున్నాయి, సినీ రంగంలో ఇది దేన్ని ప్రతిబింబిస్తోంది అనేటటువంటి విషయాల మీద చర్చించడానికి ఇవాళ మన స్టూడియోలో ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. ముందుగా చర్చలోకి వెళ్లే ముందు వారిని పరిచయం చేస్తాను. శ్రీ బాలగోపాల్ గారు మానవ హక్కుల రక్షణ కోసం నిర్విరామంగా పోరాటాలు సాగిస్తున్నటువంటి న్యాయవాది. శ్రీ ఆర్ ప్రభాకర్ రావు గారు రాష్ట్ర డీజీపీగా పనిచేసి పదవీ విరమణ చేశారు. గతంలో అనేక కీలక కేసుల్ని దర్యాప్తు చేశారు. శ్రీ భరద్వాజ్ గారు నిర్మాత, దర్శకుడు, ప్రస్తుతం తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు. భరద్వాజ్ గారు, మీతో ప్రారంభిద్దాం. వెండి తెర మీద ఉన్నటువంటి హీరోయిజాన్ని నిజ జీవితంలో కూడా ప్రదర్శిస్తూ వస్తున్నటువంటి ఈ దుస్సాహసం, ఈ రకమైనటువంటి ప్రవర్తన దేనిని సూచిస్తోంది? వెండి తెర మీద ఉన్న హీరోయిజమే కాదండి, జనరల్ పబ్లిక్లోనే వచ్చిన ఒక తెగింపు అనుకోండి, ఇంకోటి ఏదన్నా అనుకోండి. సో ప్రతి మనిషికి ఒక రకమైన సందర్భాన్ని బట్టి తెగింపు వస్తూ ఉంటుంది. అలాంటి తెగింపు అవసరమైనప్పుడు ఈ హీరోలకు కూడా వస్తూ ఉంటుంది తప్పిస్తే పర్టికులర్గా హీరోలం కదా అనే అహంకారంతో వచ్చే తెగింపు కాదని నేను అనుకుంటున్నాను. సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే హీరోలు వారికి ఉన్నటువంటి జనాకర్షణ, వారికి ఉన్నటువంటి డబ్బు, వారికి ఉన్నటువంటి వనరులు, వీటన్నిటితోటి వారిలో ఒక తెంపరితనం ఎక్కువయ్యి వారి యొక్క ప్రవర్తనని అది బాగా ప్రభావితం చేస్తోంది అనేటటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. అంటే హీరోలేని కాదండి, నా ఉద్దేశంలో ప్రతి మనిషికి ఈ మధ్య టెంపర్తనం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాంటే ఎవడో కారు వస్తాడు, మనం ఇటు వెళ్తుంటే వాడు కారు మనకంటే పెద్ద కారు వేసరికి మనకు హార్న్ కొడతారు, మనం తప్పుకోవాలంటారు. వాడు రాంగ్ సైడ్ వచ్చినా కానీ మననే తప్పుకోవాలంటారు. అంటే ఈ డబ్బు అనేది డెఫినెట్గా బ్యాక్ ఆఫ్ దేర్ మైండ్స్ పనిచేస్తుంది, ప్రతి మనిషికి పనిచేస్తుంది. ప్రాబ్లీ సినిమా వాళ్ళకి ఇంకా జనం ఎక్కువ ఉండటం వలన, వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ గొడవ ఉండటం వలన ఇంకొంచెం 1%, 10% ఎక్కువైతే ఉండొచ్చు. బాలగోపాల్ గారు, మాకు జనాకర్షణ ఉంది, మాకు ఫ్యాన్ క్లబ్లు ఉన్నాయి, రాష్ట్రం అంతటా కూడా మమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నది. మా సినిమాలు రిలీజ్ అయితే గంటలు క్యూ నిలబడి బ్లాక్లో టికెట్లు కొని చూసేటటువంటి పెద్ద అభిమాన సంఘాలు మాకున్నాయి. అంచేత మేము ఏదైనా తెగించి దుస్సాహసం చేసి ఏదైనా హింసకి పాల్పడినా కూడా మమ్మల్ని అంత తేలిగ్గా పట్టుకుని మమ్మల్ని అంత తేలిగ్గా శిక్షించేందుకు ప్రభుత్వాలు కానీ, యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ సిద్ధంగా ఉండవు అనేటటువంటి ఒక ధీమా దీనికి కారణం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? దాన్ని ధీమా ఎందుకంటే అహంభావమే అనండి, సరైన మాట అదే. భరత్ గారు అయిపోతే నేను ఏకీభవించడం లేదు. అందరి మనుషుల్లో కొంత ఉంటే ఉండవచ్చును, కానీ ఈ సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, బహుశా రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ రంగంలో నాయకులు కూడా ప్రజాభిమానం తమకు ఉంది అన్నటువంటి అహంకారం వాళ్ళ మీద చాలా పనిచేస్తుంది. ఖచ్చితంగా దాని ప్రభావం ఉంది నిన్నటి ఘటన మీద. వాస్తవానికి ఏం జరుగుతుంది అంటే సమాజంలో హింస ఉంటే ఉండొచ్చును, హింసా ప్రవృత్తి కూడా ఉంటే ఉండొచ్చును, కానీ దాన్ని పనిగట్టుకొని సినిమా రంగం పెంచుతుంది. చాలా పెంచి ఇవాళ సమాజంలో ఇంత పెద్ద ఎత్తున హింసా ప్రవృత్తి ఉండడానికి సినిమా రంగం కూడా కొంతవరకు కారణం. ఆ సంస్కృతికి ఈ హీరోలు తామే బలవుతున్నట్టున్నారు. హీరో అనేవాడు చాలా వేగంగా కారు నడుపుతాడు, హీరో అనేవాడు తుపాకీ పట్టుకుని ఉంటాడు, హీరో అనేవాడు కోపం వస్తే తుపాకీతో కాల్పులు జరుపుతాడు, హింస చేస్తాడు అనే సంస్కృతి అయితే సినిమా రంగంలో ప్రదర్శిస్తున్నారో దానికి హీరోలు నిజ జీవితం కూడా బలవుతున్నట్టున్నారు. దాన్ని ఇప్పటికైనా పోలీసులు అరెస్ట్ చేసి విచారించి కోర్టులో న్యాయంగా శిక్షిస్తే ఇది తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందేమో, లేకపోతే మరింత గొప్ప హీరోగా వారికి కనిపించే ప్రమాదం ఉంటుంది. భరద్వాజ్ గారు, బట్ ఈ మధ్యకాలంలో అసలు ఈ నియో రిచ్ క్లాస్ వచ్చేటప్పటికి అసలు ప్రతి వాళ్ళకి అదే స్టైల్ స్టార్ట్ అయిపోయింది. ఒక సినిమా వాళ్ళనే కాదు, నియో రిచ్ క్లాస్లో ఎవడన్నా చూడండి చాలా ఎక్కువ అనుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎక్కువ భావిస్తూ ఉంటారు. సగం సమాజం వాళ్ళ కంట్రోల్లో ఉందనుకుంటారు, గవర్నమెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. ప్రతివాడు ముఖ్యమంత్రి లెవెల్ నుంచి కిందకి మాట్లాడేవాడు. స్టైల్కి సినిమాలు ఒక మోడల్గా ఉన్నాయా లేదా అని ప్రశ్న. ఆ స్టైల్కి ఒక మోడల్గా, ఆ స్టైల్కి ఒక రోల్ మోడల్గా, ఒక ప్రోత్సాహకంగా సినిమా రంగం తయారైంది. ఆ చివరి తిరిగి మళ్ళీ అదే రకమైన భారీగా అభిమానం లభించేటప్పటికీ మేమే దేవుళ్ళము అనేటువంటి స్థితికి సినిమా స్టార్లు, రాజకీయ నాయకులు, స్పోర్ట్స్, ఈ మూడు రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు. అంటే సినిమాలు నిజ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయా,
లేక నిజ జీవితాన్ని చూసి సినిమాలు అట్లా చూపిస్తున్నాయి, ఇది తప్పని చూపిస్తున్నాయి. మొదటిది ఎక్కువ అండి, చాలా కష్టం. ఎక్కువ మొదటిది ఎక్కువ, రెండు ఉన్నాయి కానీ మొదటిది ఎక్కువ అని చెప్పాలి. ట్రాఫిక్ రెండు వైపులా ఉంది, ఎటువైపు ఎక్కువగా ఉన్నది అనేది మనం నిర్ధారించుకోవాలి. మేము జనరల్గా ఇన్సిడెంట్స్ చూసే చేస్తాం, పేపర్లో చూసో టీవీలో చూసి దాని మీద ఇన్స్పైర్ అయ్యి చేస్తాం, జనరల్గా కొంచెం ఎగ్జాజరేట్ చేస్తాం. ప్రభాకర్ రావు గారు, దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు జరిగిన సంఘటన ఏదో ఒక్క సంఘటనగా మనం చూసి ప్రయోజనం లేదు. మన న్యాయ వ్యవస్థలో ఎంత బలహీనత వచ్చింది అని దీనివల్ల తెలుస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు పలుకుబడి ఉన్నవారు ఎవరైనా, అది డబ్బుతో రావచ్చు, హోదాతో రావచ్చు, రాజకీయ శక్తితో రావచ్చు, జనాకర్షణతో రావచ్చు, ఆ అహంకారం అన్నది మనం న్యాయం ఉల్లంఘించి చూపిస్తేనే మనం చూపించగలం. అప్పుడే నేను ఒక పెద్దవాడిని, ఇది ఒక హోదాగా మన సమాజంలో తయారైంది. ఎందుకయిందంటే మనం ఎప్పుడో చేసిన చట్టాలు, ఎప్పుడో చేసినటువంటి పద్ధతులు మనం ఇప్పటి సమయానికి అనుగుణంగా మార్చుకోలేదు. మొదటి నుంచి కూడా మనం చట్టం అంటే ఒక గౌరవం తీసుకురావాలంటే దాన్ని నిష్పక్షపాతంగా ఒక గౌరవభావంతో, చట్టం మీద గౌరవభావంతో దాన్ని అమలు చేసే పద్ధతి మన దగ్గర రావాలి. అలాగే ఎవరైనా ఉండని, చట్టం దాని పని చేయాలి కాబట్టి ఈక్వాలిటీ బిఫోర్లో అన్నారు కాబట్టి మనం ఎట్లా చేయాలో ఆ పద్ధతిలో పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ, దాన్ని చేయాల్సిన కార్యక్రమాలు చేయడం కానీ చేయాలి. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే పోలీస్ యాక్షన్ అనేది ఒక హెరాస్మెంట్ లాగా పనికొస్తున్నదే కానీ నిజంగా శిక్షించాల్సినటువంటి వారిని శిక్షించేటువంటి కార్యక్రమానికి పూర్తిగా పనికి రావడం లేదు. మన కోర్టు వ్యవస్థ కూడా చాలా ఉదారమైనది. మీకు తెలుసు కేసులు ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నాయో, క్రిమినల్ కేసులు ఎట్లా జరుగుతున్నాయి. ప్రభాకర్ రావు గారు కొంత అబ్స్ట్రాక్ట్ చర్చిస్తున్నారు విషయాన్ని. న్యాయ వ్యవస్థ బలహీనంగా ఉంది, న్యాయ వ్యవస్థలో లొసుగులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ మరీ ఎక్కువ అవకాశాలు ఇస్తుంది, దాన్ని మరింత కఠినం చేయాలి అనే చర్చ పెట్టే ముందు అధికార యంత్రాంగం వైఫల్యాలను చూడడం అవసరం. న్యాయ వ్యవస్థ మీద నెపం పెట్టడం అనేది అధికార యంత్రాంగం వైఫల్యాలను కప్పెట్టడానికి తరచుగా సులభంగా పనికొచ్చే, అధికార యంత్రాంగం అంటే ప్రత్యేకించి పోలీస్ యంత్రాంగం వైఫల్యాలను కప్పిపెట్టడానికి తరచుగా పనికొచ్చేటటువంటి ఒక మిష మాత్రమే. ఇప్పుడు ఈ ఘటనే తీసుకోండి. ఇతనికి తుపాకీ లైసెన్స్ ఎవరిచ్చారు? ఎందుకు అవసరమైంది? ఇతనికి ప్రాణాపాయం వాస్తవంగా ఉందని ఎవరైనా అనుకుంటున్నారా? ఒక గన్ లైసెన్స్, వెపన్ లైసెన్స్ ఇచ్చే ముందు నిజంగా ఈ వ్యక్తికి ప్రాణాపాయం ఉంది, అతను సాధారణ పోలీస్ యంత్రాంగం నుంచి రక్షణ పొందలేడు అనే నిర్ధారణకు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ రావాలి. పోలీస్ రిపోర్ట్కు ఆ రకంగా ఉండాలి. నిజంగా ఆ పరిస్థితి ఉందా ఈ హీరోకు? ఎందుకు ఇచ్చారు తన గన్ లైసెన్స్? వాళ్ళకి చాలా సులభంగా వచ్చేస్తుంది. ఒక సాధారణ వ్యక్తికి గన్ లైసెన్స్ కావాలంటే చాలా కష్టం. లైసెన్స్ ఇవ్వకపోతే కోర్టుపై కేసులు వేసి కొట్లాట చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండవది, నిన్న రాత్రి ఘటన జరిగిన తర్వాత ఆ హాస్పిటల్ డాక్టర్లే అతనికి మైనర్ ఇంజరీస్ ఉన్నాయి అన్నారు. ఆయన ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. అతను ఎంతకాలం హాస్పిటల్ ఉండదలుచుకుంటే అంతకాలం ఉంటాడు, ఆ తర్వాతే బయటకు వస్తాడు. బహుశా యాంటిసిపేటరీ బెయిల్ దొరికిన తర్వాత బయటకు వస్తాడు. ఉన్న వాస్తవ పరిస్థితి. కాబట్టి ఇక్కడ పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం అనేది బలవంతుల విషయంలో చాలా వాళ్ళకు అనుకూలంగా ఉంటూ చాలా సాఫ్ట్గా ఉంటూ, ఇదే మరొక వ్యక్తి అయితే హాస్పిటల్ డోర్స్ విరగొట్టి బయటికి తీసుకొచ్చి ఇవాళ లాకప్లో పారేసి ఉండేవాళ్ళు. దీని గురించి మనం మాట్లాడకుండా న్యాయ వ్యవస్థ బలహీనంగా ఉంది, అవకాశాలు మరి ఎక్కువ ఉన్నాయి, వాయిదాలు ఎక్కువ ఇస్తున్నారు, కోర్టులు మభ్యపెట్టే అవకాశం ఉంది అని చర్చించుకోవడం అనేది పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం యొక్క ప్రవర్తన తీరును సంస్కరించకుండా చట్టాన్ని మరింత కఠినంగా తయారు చేసి అనాగరికంగా తయారు చేసేటువంటి పని అవుతుంది. ప్రభాకర్ రావు గారు, అంటే మన చట్టం, మన కోర్టు కన్నా ముందు అసలు యంత్రాంగంలో ఒక నిజాయితీ, ఒక నిష్పక్షపాతమైనటువంటి వైఖరి లేదు అనేటువంటిది బాలగోపాల్ గారు చెప్తున్నారు. అంటే పోలీస్ యంత్రాంగం ఒక్కటి వస్తుందా, సొసైటీలో వస్తున్నదా, ఏ వింగ్లో ఉంది, దీనిలో చేయాల్సింది. నేను అందుకే చెప్పాను, చట్టాన్ని ఎక్కువ చేసి, పనిష్మెంట్ ఎక్కువ చేసి కఠినం చేసిన రాదు. మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో నిష్పక్షపాతంగా గట్టిగా చేస్తే అవుతుంది. దాన్ని ఒక్కసారిగా మీరు చేయమంటే అయ్యేది కాదు. ఇప్పుడు ఈ సంఘటన గురించి బాలగోపాల్ గారు ఉన్నారంటే ఆయన హాస్పిటల్లో ఉన్నారు, ఏదో మైనర్ ఇంజరీస్ ఉన్నాయని అంటున్నారు. అంటే ఎవరు చెప్పాలి? పోలీసు వాడు కాదు మైనర్ అని చెప్పాలి, డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. మరి డాక్టర్ని మనం తప్పు పట్టాం. ఇప్పటి వరకు సర్టిఫికేట్ ఇవ్వలేదు అంటున్నారే, మరి ఆ డాక్టర్కి రెస్పాన్సిబిలిటీ లేదా? పోలీసు వారు లేదు నువ్వు తక్కువ అంటున్నావు, చిన్న అయినా కాదు పెద్దది అని అంటూ నీ తీసుకెళ్తాం, నీ టెస్ట్ చేయి అక్కర్లేదు అని చెప్పొచ్చా? ప్రభాకర్ రావు, రెండు ప్రశ్నలు. ఎక్స్పర్ట్స్ ఆర్ ఎక్స్పర్ట్స్. వేరే ఒకరి విషయంలో అయితే ఆ పని మీరంటే డిపార్ట్మెంట్ చేసి ఉండేది ఒకటి. రెండవది డాక్టర్లు నేనేమి ఇదే హాస్పిటల్ వేరే వారికి ఇంత స్తోమత లేదు. పెద్ద హాస్పిటల్లో పోయి డాక్టర్ దగ్గర కూర్చొని సర్టిఫికేట్ తెచ్చి టెస్టులు చేయాలి అనిపించే స్తోమత. అందుకే నేను మొత్తం వ్యవస్థను చేయాలంటున్నాను, పోలీస్ ఒక్కటే కాదు. ఇప్పుడు డాక్టర్లు కూడా రెస్పాన్సిబిలిటీ, రాసి ఇదే హాస్పిటల్ ప్రత్యూష
మరణం విషయంలో కూడా ఇదే హాస్పిటల్ why is the doctor delaying the certificate? ముద్దాయిని చాలా కాలం పాటు ఇదే హాస్పిటల్ తన దగ్గర పెట్టుకుంది. Why is the doctor delaying the certificate? Why don't you find fault? Why don't you prosecute the doctor? Why don't you ask the doctor to be found fault with departmentally through their own disciplinary system? కాదండి, ఇప్పుడు ప్రభాకర్ రావు గారు, సమాజంలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇందులో ఎంతో అంతో తప్పు ఉంది, అందరికీ తెలా పాపం తలా పిడికడ, అది వేరే విషయం. అయితే పోలీసు యంత్రాంగం ఈ ప్రత్యేకంగా ఈ సంఘటనలో చెయ్యండి ఏమిటి? అదే అంటున్నాను. అంటే వారు అంటే బాలగోపాల్ గారి యొక్క అనుమానం ఏమిటంటే ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే వరకు కూడా ఆయనకి ఏదో రకంగా హాస్పిటల్లో హాస్పిటల్ వారు ఈయన తీసుకోకూడదు, ఈయన లైఫ్ క్రిటికల్ అని సర్టిఫై చేస్తే మేము ఏం చేయాలి? ఇంకొక నేను చెప్తాం, వీ విల్ సెండ్ ఇట్ టు మెడికల్ ప్యానెల్. కానీ అందరూ ఈ డాక్టర్ దగ్గర తెచ్చుకోలేరు కదా. అంటే ఆ డాక్టర్ వాట్ కెన్ వీ డూ? వీఆర్ బౌండ్ బై ది ఎక్స్పర్ట్ ఒపీనియన్. Whoever goes and gets admitted in a hospital before we can arrest. You also are even after we arrest, if they say, yes, definitely, we will doubt. And when we feel it is not good enough, we will go to a higher expert. పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా ఎందుకు చేస్తుందంటే ఇప్పుడు పక్షపాతం అనే పరిస్థితి కాదు ఇది. ఇప్పుడున్నది ఏంటంటే చెయ్యడానికి ఉన్న పరిస్థితులు ఎటువంటి ఉన్నాయి. అందుకే నేను చెప్పాను, ఇన్వెస్టిగేషన్లో ప్రతి స్టేజ్లోనూ అడ్డంకులు పెట్టేటువంటి పరిస్థితి మనం తీసేయాలి మన వ్యవస్థలో. ఎందుకంటే మీరు చూస్తున్నారు, మీరు సల్మాన్ ఖాన్ కేసు తీసుకోండి, ఎఫ్ఐఆర్ మీద స్టే వచ్చింది, తర్వాత మళ్ళీ ఛార్జ్ షీట్ ఇంకో స్టే వచ్చింది, ఈ సెక్షన్ పెట్టకూడదు అని మళ్ళీ వచ్చింది, అటెంప్ట్ మర్డర్ పెట్టకూడదు అని మళ్ళీ వచ్చింది. కాబట్టి మనకి ఏమిటంటే ఒక వ్యవస్థని స్ట్రెంగ్తన్ చేయాలంటే దాన్ని క్రూరత్వం ఎక్కువ పెంచాలని కాదు, వారు సమర్థవంతంగా పనిచేసేందుకు మనం వ్యవస్థ కల్పించాలి. ఒక పోలీస్ని మీరు ఐసోలేటెడ్గా మీరు చెయ్యమంటే కాదు, మనం మొత్తంగా తీసుకుని న్యాయానికి ఒక గౌరవ స్థానం మనం కల్పించాలి మన దేశంలో. హీరోల తెంపరితనం మీద ప్రముఖ మానసిక విశ్లేషకులు శ్రీ సి నరసింహారావు గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. చాలా మంది హీరోల్లో తాము అతీతమైన వ్యక్తులు ఉన్న భ్రమ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఎంత స్థాయికి వెళ్తుందంటే కొంతమందిలో ఒక పేర్నయ స్థాయికి, అంటే మనం ఏం చేసినా చాలా గొప్పతనం, మామూలు చాలా నేలబార విషయాలు కూడా చాలా గొప్ప ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. అలాగే తాము ఏది చేసినా అదేదో చాలా గొప్పది అనుకుంటారు. ఒక మామూలు చెత్త సినిమా తీసి కూడా అది చాలా అద్భుతమైన సినిమాని వాళ్ళు భ్రమిస్తారు. తర్వాత ప్రజలు తిరస్కరిస్తే ఏదో నచ్చలేదు, అది నచ్చలేదు, ఇది నచ్చలేదు సాకులు చెబుతారు తప్ప ఈ భ్రమాపూరిత వాతావరణం మన సినిమా రంగంలో అగ్రస్థానంలో ఉన్న నటులందరినీ వేధిస్తుంది. దానివల్లనే వాళ్ళు చట్టాలకు అతీతం, ఈ సమాజానికి అతీతం, అన్ని విలువలకి అతీతం అన్న భావనకి లోనవుతున్నారు. లోనయ్యి ఆ పేర్నాయిడ్స్ ఎలా బిహేవ్ చేస్తారు, వీళ్ళు అలాగే బిహేవ్ చేస్తుంటారు. ఈ కోపాన్ని ఆపుకోలేరు, అసలు ఏమైనా చేయవచ్చు, ఎవరితో ఎలాగైనా ప్రవర్తించవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు అన్న ఒక భ్రమాపూరిత వాతావరణంలోకి వీళ్ళు చేరటం వల్ల వీళ్ళు సమాజంలో అనేక దుర్మార్గాలు చేస్తారు కానీ దేనికి వెనుకాడట్లా. దానికి తోడు ఇటీవల సినిమా రంగం చాలా పెద్ద ఇండస్ట్రీగా మారడం వలన, దాంట్లో విపరీతమైన డబ్బు ఉండడం వలన ఒక నటుడు, ఒక ప్రముఖ నటుడు కొన్ని కోట్లు ఒక రెమ్యునరేషన్ ఒక సినిమాలో యాడ్ చేసినందుకు వసూలు చేస్తున్నాడు. అలాగే ఒక సినిమా సక్సెస్ అయిందంటే కొన్ని కోట్లు వచ్చి పడుతుండేసరికి ఈ వీళ్ళకున్న భ్రమాపూరిత వాతావరణం, పేర్నాయుడు మనస్తత్వంతో పాటు ఈ డబ్బు వీళ్ళ యొక్క అహంకారం మరింత పెరుగుతుంది. దాని తోడు ఇటీవల రాజకీయాల్లో వచ్చిన పరిణామాల్లో చాలామంది చాలా రాజకీయ పార్టీలు వీళ్ళ యొక్క అభిమానాన్ని తాము ఎలా క్యాష్ చేసుకోవాలి, ప్రజల్ని ఓట్లుగా ఎలా మార్చుకోవాలి అన్న భావన కూడా వచ్చి వాళ్ళు కూడా వీళ్ళని ఆశ్రయించడంతో వీళ్ళకి అతీతమైన వ్యక్తులు ఉన్న భావన మరింతగా బలపడుతుంది. ఆ బలపడి ఏమైనా చేయవచ్చు, ఇక్కడ చట్టాలు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ప్రభుత్వాలు కానీ ఏమీ తమను అడ్డుకోలేవు అన్న భావనతో వాళ్ళు ఎంతకైనా తెగిస్తున్నారు. భరద్వాజ్ గారు, ఈ రకమైనటువంటి ధోరణిని ప్రేరేపించేటటువంటి మానసిక స్థితి సినీ పరిశ్రమలో నెలకొని ఉందా? అది లేదండి, నాకు తెలిసి అది లేదు. బాలగోపాల్ గారు, అందరం అనుకుంటున్నాం, బహుశా సగటు ప్రేక్షకులు అదే మాట అనుకుంటారని నేను అనుకుంటాను. మొత్తం సినిమా పరిశ్రమ అంతా కూడా హింస, వివరంగా లోతులోకే పోతాం. హింస, బలప్రయోగం, తక్షణ పరిష్కారాలు, వ్యక్తి హీరోయిజం. ఒక హీరో అయిన వ్యక్తి సమాజాన్ని చక్కబెడతాడు, చట్టాన్ని చేతిలో తీసుకుని చక్కబెడతాడు అనే ప్రాతిపదిక నేను ఎక్కువ సినిమాలు చూడండి కానీ జనరల్గా వింటూ ఉన్నది. ఈ ప్రాతిపదిక మీద మొత్తం ఇవాళ చలనచిత్ర పరిశ్రమ నడుస్తుంది. అటువంటిది సమాజంలో కల్పించేటటువంటి భావాలు, ఆ భావాలు గల ఫ్యాన్స్ విపరీతంగా ఉండేటువంటి హీరోలు తిరిగి కల్పించేటటువంటి భావాలు, వాళ్ళకు వచ్చే అహంకారం, వాళ్ళ వచ్చే అహంభావం, అదంతా కూడా ఖచ్చితంగా ప్రభావం వేస్తుంది, లేదనడానికి ఏమీ లేదు. అంటే ఎవరి మీద ప్రభావం చేస్తుంది? జనం మీద చేస్తున్నాం కానీ మా మీద ప్రభావం మేమేం చేసాం చెప్పండి. నేను త్వరగా సినిమా వాళ్ళ మీద ఏదైనా చేసింది ఉందా?
తార్కాణం చెప్పండి. ఇప్పుడు మనం ఒక హీరో చేసిన చర్య గురించి మాట్లాడుకుంటున్నాం, గతంలో ఒక మరికొందరు హీరోలు చేసిన చర్యల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఏమీ లేదు కానీ త్వరగా అట్లా చెప్పండి, పలానా జరిగిందని చెప్పండి. మీరు ఏమి జరిగింది, మాకు ఇంతవరకు ఏమి కేసులు లేవు. భరద్వాజ్ గారు, మీరు నొప్పించక తానవ్వక అనే ప్రాతిపదిక మీద ఏమన్నారు ఇప్పటి వరకు? అంటే ఇది మీరు సమాజాన్ని ఏమంటలేదు, సినీ పరిశ్రమని ఏమంటలేదు, ఏదో సమాజం కాదండి. అలా కాదు, నేను ఒక సూటిగా మిమ్మల్ని ఒక చెప్పండి. ఇప్పుడు బాలగోపాల్ గారు చెప్పినట్టుగా కాదండి, ఇక్కడ ఏం జరుగుతుందని అన్నారు. మీరు నిన్న జరిగినటువంటి సంఘటన, నిన్న ఇంకొక సంఘటన కూడా జరిగింది, మీరు గుర్తుంచే ఉంటారు. ఏదో ఒక పేపర్లోనేమో ఆయన నెంబర్ 1 కాదు, ఈయన నెంబర్ 1 అని అంటే ఆయన ఆ పత్రిక మీద దాడి. అంతకుముందు సల్మాన్ ఖాన్, మనకి ఇక్కడ అంటే పత్రికల్లో చూసింది చెప్తున్నాను నేను. మోహన్ బాబు గారి మీద వచ్చినటువంటి వార్తలు, అంతకుముందు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చినటువంటి వార్తలు, వీళ్ళు కొట్టుకోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ రకమైనటువంటిది సినీ పరిశ్రమలో చాలా ఎక్కువగా జరుగుతుంది, తరచుగా జరుగుతోంది అనేటటువంటిది సమాజంలో ఉన్న అభిప్రాయం. దీన్ని మీరు అంత ఎక్కువగా ఏం కాదని అని చెప్పడానికి ఇది వాస్తవానికి దూరంగా ఉంటుంది. ఒకటి. రెండోది, సమస్య లేదు అనేటటువంటిది మాత్రం కాదు, సమస్య ఉన్నది. అది మీ దృష్టిలో చిన్నది కావచ్చు, మా దృష్టిలో పెద్దది కావచ్చు, వీరి దృష్టిలో ఇంకా పెద్దది కావచ్చు, కానీ సమస్య అయితే ఉంది. దానికి మీరు ఒప్పుకుంటారు కదా. ఈ సమస్యని పరిష్కరించడానికి, ఈ సమస్యని కూకటి వేళ్లతో పెకలించడానికి సినీ రంగం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే సినీ రంగంగా తీసుకుంటానికి మన దగ్గర ఏముంటుంది సార్? ఇప్పుడు బేసిక్ పాయింట్ డెఫినెట్గా ఉంది. సమాజంలో ఒక్క సినిమా పరిశ్రమలోనే జరగట్లేదండి. ఇప్పుడు ఇందాక ప్రభాకర్ రావు సినీ పరిశ్రమ అన్ని చోట్ల జరుగుతుంది, అన్ని చోట్ల వాళ్ళతో కూడా మాట్లాడచ్చు. దేనికైనా సినీ పరిశ్రమలో అదే నేను చెప్పేది, దేనికైనా కానీ మార్గం ఒకటే. ఇప్పుడు ఒక తప్పు చేసి నేను తప్పు చేస్తున్నాను సార్, నేను తప్పు చేస్తే నన్ను శిక్షించేది సినిమా వాడిని అని చెప్పి వేరే శిక్షను, ఈయన పోలీస్ అని చెప్పి ఈయన వేరే శిక్ష, ఆయన వేరే శిక్ష ఉండదు కదా. శిక్ష ఒకటే, చేసి దీని మీద చట్టం తీసుకునే యాక్షన్ ఒకటే, పోలీసు తీసుకునే యాక్షన్ ఒకటే కదా. సో దానికి ఇందాక ప్రభాకర్ రావు చెప్పినట్టు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేకపోవటం మేజర్ ప్రాబ్లం అండి. జనానికి నమ్మకం కలిగించలేకపోతున్నాం. సో దాని మూలన సగం ప్రాబ్లం వస్తుంది. సగం ఇందాక నేను చెప్పినట్టు మాకు నియో రిచ్ క్లాస్ పెరిగిపోయి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది పోలీస్ గవర్నమెంట్ కానీ ఇంకో దాని మీద కానీ ఎక్కువైపోయిందండి. ఇవాళ నేను ఏం చేసినా కానీ నన్ను ఎవరు పట్టుకోరు అనే ఒక నమ్మకం ఎక్కువ ఏర్పడిపోయింది. ఆ నమ్మకంతో మాకేంటంటే మేము చాలా తక్కువ మంది అండి, మేము 1.5% కూడా సినిమా వాళ్ళం అంటే మొత్తం జనాలు. బట్ అన్ఫార్చునేట్గా మాకు మా మీద ఉండే ఎంఫసైజ్ కానీ ప్రభావం కానీ మేము ఫోకస్ ఎక్కువ అవటం వలన మేము చాలా చేసేస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుందండి. మేము రోజుకి తీసుకునే కేసులు, మీరు రోజు పేపర్ చదివితే 400 కేసులు ఉంటే పేపర్లో విచిత్రమైన కేసులు, మా 3 రోజులకు 4 రోజులకు ఒక కేసు ఉండొచ్చు. దీని మీద జరగకుండా చేయాల్సిన బాధ్యత సభ్య సమాజంలో ఉన్న మనకి, ఇండస్ట్రీగా మాకందరికీ ఉందండి. దాని మీద కూర్చుని ఇంక డిసైడ్ చేయలేదు. ఇంకా ఇప్పుడిప్పుడే దాన్ని ఆలోచిస్తున్న టైంలో ఇటువంటి జరిగింది, సడన్గా వచ్చింది ఇది. అండ్ వెరీ సూన్ విల్ హ్యావ్ టు టేక్ సంథింగ్. ఏంటి అనేది నాకు తెలియదు, అందరం కూర్చుంటే కానీ తెలియదు. ఇవాళ పొద్దునంతా బాలగోపాల్ గారు, ఈ సమస్యని అంటే సినీ రంగంలో ఈ సమస్య తిరిగి రాకుండా ఉండాలంటే వారు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒకటి. రెండవది, వ్యవస్థాపరంగా దీనికి మూల కారణాలు ఏమిటి? సినిమా రంగంలో ఘటనలు పునరావృతం కాకపోవడం పెద్ద విషయం కాదు. అటువంటి ఎక్కువ జరగకపోతే భరత్ గారు సమస్య అది కాదు. సినిమా రంగానికి సమాజం పైన ఉండే చెడు ప్రభావాన్ని తగ్గించడానికి వాళ్ళు ఏం చేయగలుగుతారనేది ప్రశ్న. వాళ్ళకేం సమస్యలున్నా బయట వ్యక్తిగా, పైగా సినిమాలు సాధారణంగా చూడని వ్యక్తిగా నాకైతే తెలియదు. కానీ మన విలువలు, మన నాగరికత అని ప్రభాకర్, నేను ఆ మాట ప్రభాకర్ గారు వాడిని కానీ మానవీయమైనటువంటి విలువలను పెంచి పోషించి వ్యాప్తి చేసేటటువంటి సంస్కృతిని ప్రచారం చేయలేకపోతే, విధ్వంసక సంస్కృతిని మాత్రమే ప్రచారం చేయగలిగితే, వేరే ఏదైనా సరే వ్యాపార రీత్యా, పెట్టుబడుల పోటీ రీత్యా సాధ్యం కాకపోతే మానేయండి. మిమ్మల్ని ఎవరు అడుక్కోలేదు సినిమాలు తీయమని. అదొకటి. రెండవది, సరే చాలా పెద్ద ప్రశ్న మీరు వేసిన రెండవ ప్రశ్న, అంత విశ్లేషణ చేయడానికి మనకి ఇది సందర్భం కాదు. కానీ ఒకటి, రాజకీయాలైనా సినిమాలైనా అన్నీ కూడా మనిషిలోని పాజిటివ్ లక్షణాలు కాకుండా విధ్వంసక లక్షణాలను ఆసరా చేసుకొని తాము వృద్ధి చెందేటటువంటి మార్గాన్ని అందరూ వాళ్ళు ఎంచుకున్నారు. ఆ స్థితి ఎందుకు వచ్చింది ప్రపంచ నాగరికతకు, భారత నాగరికతకు అని చెప్పలేము, అది చాలా లోతైన విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. కానీ వాస్తవం జరుగుతున్నది ఏంటంటే, మనిషికి మంచి సాధ్యమే, చెడు సాధ్యమే. మనిషిని కలిపి ప్రేమ, సహనం, త్యాగం, సహకారం ఇవి సాధ్యం మనిషికి. ద్వేషము సాధ్యమే, హింస సాధ్యమే. ఈ రెండవ దాన్ని ఆసరా చేసుకున్నటువంటి రాజకీయాలు, రెండవ దాన్ని ఆసరా చేసుకున్నటువంటి సంస్కృతి ఇవాళ చాలా ప్రబలిపోయింది. దాంట్లో అగ్రభాగాన రాజకీయాలు ఉన్నాయి, సినిమా రంగం ఉంది. ఇది తప్ప ఇంకొక రకంగా మేము ఉండలేము అంటే దయచేసి మానుకోండి అని వాళ్ళు నేను సలహా. ప్రభాకర్ రావు గారు, అనేక కీలకమైనటువంటి
బాలగోపాల్ గారు చెప్పిన దాంతో పూర్తిగా నేను సినిమా ఏకీభవిస్తున్నాను. రంగం- కాదు 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 సినిమా రంగాన్ని కాదు, ఎత్తేమని కాదు, కూడా. కాదు 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 హింస దీన్ని జనం చేస్తున్నారు అనేదాన్ని. అయితే అది అన్ని వర్గాల వాళ్ళు చేస్తున్నారండి. ఒక్క సినిమా వాళ్ళను ఒక రాజకీయవాదులే కాదండి, అన్ని వర్గాల్లోనూ ఉంది అది. అన్ని చోట్ల నుంచి కావాలి. ఇప్పుడు సినిమాలు మేము మానేసాం అనుకోండి, మానేసినంత లోపల హింస మానేస్తారు నేను లేదండి. సినిమాల్లో సామాజిక స్పృహతో సినిమా తీయమంటం వరకు తప్పులేదు, కానీ సినిమాలు మానేసినందువల్ల ఇటు కాబట్టి ఇంకోటి చేస్తారు. టీవీలు ఉన్నాయి, టీవీలు ఆపుతామా? టీవీ మంద కూడా కాదు, బయట నుంచి వస్తున్నాయి, శాటిలైట్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి. మన ఇండియాలో ఉన్న తెలుగు ఛానళ్ళు, హిందీ ఛానళ్ళు, ఇంగ్లీష్ ఛానళ్ళు మౌనిస్తాం. బట్ అదర్వైజ్ వచ్చే ఛానల్స్ అన్ని ఏం మూస్తామండి. సో ఇది కాదు, దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్. వాట్ అందరం కలిసి ఆలోచించి ఒక్క సినిమా వాళ్లే కాదు. ప్రభాకర్ రావు గారు, మీరు అనేకమైనటువంటి కీలక కేసులను విజయవంతంగా ఇదివరకు దర్యాప్తు మీరు చేశారు. ఈ కేసులో, ఇటువంటి కేసులో, ఇదేని కాదు, ఇటువంటి కేసుల్లో, ఈ రకమైనటువంటి కేసుల్లో దర్యాప్తు ఏ రకంగా జరిగితే బాగుంటుంది? అంటే నిష్పక్షపాతంగా పోలీసు యంత్రాంగం వ్యవహరించాల్సినటువంటి తీరు ఏ రకమైనటువంటి ప్రముఖులు ఎప్పుడైతే కేసుల్లో ఉన్నారో అప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేసేవారిని కూడా నిష్పక్షపాతంగా, నిర్భయంగా చేసే వాళ్ళ చేతుల్లో పెట్టి ఒక పద్ధతిగా దీన్ని చేయడం, దాన్ని పైనుంచి సీనియర్ ఆఫీసర్ అందరూ కూడా దీన్ని పర్యవేక్షించడం చేయడం ఒకటి. రెండవది ఏమిటంటే కొన్ని ఇబ్బందులు మనకున్నాయి. ఇప్పుడు ఈ కేసు తీసుకోండి, ఇంట్లో జరిగిన కేసు ఇది. మన ఎవిడెన్స్ యాక్ట్, మన సాక్షి చట్టాలు తీసుకుంటే మనకి రేపు సాక్ష్యం చెప్పేవాళ్ళు చెప్తేనే మన కోర్టులో నిలుస్తుంది. ఎవరూ చెప్పమంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే పోలీసు వాళ్ళు రికార్డ్ చేసిన స్టేట్మెంట్కి ఎవిడెన్షియరీ వాల్యూ లేదు. 162 ఈజ్ నాట్, ఆ స్టేట్మెంట్కి వాల్యూ లేదు. రెండే ఎక్సెప్షన్స్ ఇచ్చారు, 27 ఇచ్చారు, 32 రెండు దీనిలో అప్లై అవ్వకపోవచ్చు. అంటే 32 అప్లై అవుతుంది. ఇప్పుడు దెబ్బ తగిలిన వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే కోర్టులో, హాస్పిటల్లో వారు స్టేట్మెంట్లో చెప్తే ఇట్ విల్ బి ఏ గుడ్ స్టేట్మెంట్. అది పనికి రావచ్చు కొద్దిగా. కానీ రేపొద్దున ఈ సాక్ష్యాలన్నీ దీన్ని సేకరించి రేపొద్దున కోర్టులో దాన్ని పెట్టి కోర్టులో వాళ్ళు సరిగా సాక్ష్యం చెప్పి క్రాస్ ఎగ్జామినేషన్ నిలిచి అప్పుడు కానీ ఈ కేసుకి విజయవంతమైన ముగింపు ఉండదు. కాబట్టి మొదటి నుంచే శ్రద్ధగా, తొందరగా, డిలేస్కు తావు ఇవ్వకుండా చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత ఉన్నది. దాన్ని సరైన ఆఫీసర్ల చేతిలో పెట్టి త్వరగా చేయించేటువంటి బాధ్యత పోలీసులో అత్యున్నత అధికారులు దాన్ని చేపట్టాలి. బాలగోపాల్ గారు, మీరేమంటారు దీని మీద? ఈ కేసులో ఇప్పటికే అతనికి బలమైన డిఫెన్స్ ఇవ్వడానికి ఏం చేయాలో ఆ పని పోలీసులు చేసేశారు. ఎందుకంటే అతనికి ఉండగల ఏకైక డిఫెన్స్ ప్రభాకర్ గారు బాగా తెలుసు, సెల్ఫ్ డిఫెన్స్. వాళ్ళు నా మీద దాడి చేశారు కాబట్టి నేను చేయవలసి వచ్చింది అనేది అతను తీసుకోగల డిఫెన్స్. 24 గంటలకు పైగా ఒక ఇన్పేషెంట్గా ఒక పెద్ద హాస్పిటల్లో ఆయన ఉండనిచ్చారంటేనే ఆ డిఫెన్స్కు బలాన్ని పోలీసులు చేకూర్చేస్తారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ సమర్థవంతంగా జరగాల్సింది మొదట్లోనే అది అసమర్థంగానే ప్రారంభమైంది. ఇక రేపటి నుంచి అయినా దీనికి మరింత బలం చేకూర్చని పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ సాగుతుందని ఆశిద్దాం. ఇప్పుడు సినిమా పరిశ్రమ, పోలీసు యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, సామాజిక స్పృహ ఉన్నటువంటి సంఘాలు, ఈ మూడు రంగాల్లో ఈ మూడు ఏ పాత్ర వహిస్తే ఇటువంటివి న్యాయంగా పరిష్కారం అవుతాయి, ఇటువంటి పునరావృతం కాకుండా అవుతాయి? భరద్వాజ్ గారు. మనలో నిజాయితీ వస్తే తప్ప జరగదండి. నిజాయితీ అనేది ఇంపార్టెంట్. ఆ నిజాయితీ, వ్యాపారంలో నిజాయితీ మా వాళ్ళు చేయగలరా అంటే ఐ డోంట్ థింక్ మేము చేయగలమని నమ్మకంగా నేను ఉంటాను, లేకపోతే ఇంకోళ్ళు ఉంటాను. అంటే ఒక అభిప్రాయం ఏముందంటే, ఇది ఒక సినిమా గురించి ఉన్నటువంటి డబ్బు లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారం, అది కాస్త ముదిరి ఇద్దరిలోనూ ఉద్రేకం పెరిగినటువంటి పరిస్థితుల్లో ఈ సంఘటన అయిందండి. ఇప్పుడు దాన్నే కనుక మీరు అడ్రస్ చేస్తే, సినిమా, పారితోషికాలు, డబ్బు లావాదేవీలు అనేటటువంటి దాని మీద కనుక మీరు ఏదన్నా కాస్త ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ, ఇందులో ఏదన్నా తగాదా ఏర్పడితే ఎవరు దీన్ని పరిష్కరించాలి అనేటటువంటి ఏమైనా చేస్తే దీనికి ఏమన్నా పరిష్కారం ఉంటుందా? ఇటువంటివి జరగకుండా ముందు ఉండేటటువంటి అవకాశం ఉంది. అదేనండి. ఆఫ్ లైట్ ఏమైందంటే ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ నిజంగా చెప్పాలంటే కొంచెం పెద్దలు అనే వాళ్ళ చేతుల్లోంచి వెళ్ళిపోయింది బయటికి. సినిమా ఇండస్ట్రీ మా చేతుల్లో లేదు. వాళ్ళం ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో తెలియదు, ఎవరు వస్తున్నారో తెలియదు, ఎందుకు అవుతుందో తెలియదు. ఇవాళ అసలు సినిమా ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. ఇంతకుముందు గతంలో ఒక 4-5 ఏళ్ల కింద 1 కోటి రూపాయలు ఏ సినిమా వాళ్ళు 15 కోట్లు అయిపోతుంది. సో టోటల్గా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఎవరు వస్తున్నారో, ఎవరు సినిమా తీస్తున్నారో, ఎందుకు తీస్తున్నారో, ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది. వీళ్ళందరినీ మనం కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి అసలు ఏమన్నా కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. అసలు వాళ్ళని పట్టుకుంటాం కష్టంగా ఉంది.
పలానా నిర్మాత పలానా సినిమా తీసాడంటే ఆడు సినిమా తీస్తున్న రోజులు దొరకడు, సినిమా అయిపోయినాక దొరకడు. ఎవరిని పట్టుకుని మాట్లాడడం, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడి నుంచి చేయాలి, ఇది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. దానికి గత ఆల్మోస్ట్ అంటే ఈ ఇన్సిడెంట్కి మాకు సంబంధం లేదు కానీ బట్ ఆల్రెడీ మేము ఒక 15 days నుంచి దీని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రభాకర్ రావు గారు, మొట్టమొదట నిష్పక్షపాతంగా అంటే నిర్భయంగా చేసేటువంటి వ్యవస్థ కావాలి. అంటే ప్రొఫెషనలిజం అంటాం కదా మనం, ప్రొఫెషనల్ వారికి సామర్థ్యం పూర్తిగా ఉండాలి చేయాలి. తర్వాత వారు నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా వారు చేయాల్సిన కార్యక్రమం వారు చేసేటువంటి వారికి అధికారాలు చట్టంలో ఉన్నాయి, ఎవరు ఇవ్వక్కర్లేదు. దాన్ని వారు పూర్తిగా వినియోగించుకొని ఎవరొడ్డొచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి వారు చూపించాలి. చూపిస్తేనే ప్రజలకు కూడా వారి మీద గౌరవం ఉంటుంది. బాలగోపాల్ గారు, సరే, సినిమా పరిశ్రమ పోలీసు గురించి మాట్లాడుకున్నాము. న్యాయ వ్యవస్థ గురించి ఒక కామెంట్ కూడా అవసరం నేను అనుకుంటున్నాను. న్యాయ వ్యవస్థ ఉండవలసిన నిష్పాక్షికంగా లేదు, నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు. బలవంతులు, ధనవంతులు, పేరున్న వాళ్ళు, గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళ విషయంలో న్యాయ వ్యవస్థ కొంత ఎక్కువ ఉదారంగా ఉంటుంది. సమాజంలో బహిష్కృతులు, పేదవాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళ విషయంలో కొంత కఠినంగా ఉంటుంది. ఈ మాటలు అంటే కోర్టు ధిక్కారం అవుతుందని భయపడుతున్నారు కానీ చాలామంది, ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని బహిరంగంగా మాట్లాడుకోవాలి. పోలీస్ యంత్రాంగం గురించి మాట్లాడుకున్నట్టు, రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్టు, సినిమాల గురించి మాట్లాడుకున్నట్టు, కోర్టుల గురించి కూడా మాట్లాడుకోవాలి. నిజంగా నిష్పక్షపాతంగా న్యాయ వ్యవస్థ వ్యవహరించి బలవంతుడైనా, ధనవంతుడైనా, దరిద్రుడైనా అందరికీ ఒకే రకమైన న్యాయం జరుగుతుంది అన్నటువంటి భరోసా అది చాలా ముఖ్యం. అంతే తప్ప సహజ న్యాయ సూత్రాలను పక్కన పెట్టే కఠినమైన చట్టాలు కావాలని కోరుకోవడం కాదు. మిగతా రంగాలతో పోల్చి చూస్తే సినిమా రంగం యొక్క ప్రభావం సమాజం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్లు చేస్తున్నటువంటిది ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపించడమే కాకుండా వారు తమ నడవడికని ఆ హీరోలు, హీరోయిన్లు చేసేటట్టుగా మలుచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం కూడా మనం చూస్తున్నాం. అందుచేత ఇవాళ జరిగినటువంటి ఈ సంఘటన ఏ రకంగా దర్యాప్తు చేస్తే బాగుంటుంది, ఇది దేన్ని సూచిస్తుంది, న్యాయ వ్యవస్థని ఎట్లా పటిష్టం చేయాలి అనేటువంటి దాని మీద ముగ్గురు ప్రముఖులు కూడా వారి వారి అభిప్రాయాల్ని వెలుబుచ్చడం జరిగింది. సినీ రంగ పరిశ్రమ తను ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేటటువంటి విషయాన్ని భరద్వాజ్ గారు అంగీకరిస్తే, చట్టం తన పని తాను నిర్దిష్టంగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా చేయాలని ప్రభాకర్ రావు గారు చెప్పారు. ఇవాళ వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో అనేక లోటుపాట్లు ఉండడమే కాకుండా పోలీసు యంత్రాంగం, అధికార యంత్రాంగం డబ్బున్న వారికి, పలుకుబడి ఉన్న వారికి వారి పట్ల చాలా సౌమ్యంగా వ్యవహరిస్తూ వారిని కఠినంగా శిక్షించలేనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి అనేటువంటిది బాలగోపాల్ గారు చెప్పడం జరిగింది. ఇవాళ ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మళ్ళీ మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని మీ ముందుకు వస్తుంది. నమస్కారం.